Hello students, welcome to Shravan Samrani classes. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్, ఇన్ఫ్యాక్ట్ ఏపీ గ్రూప్ 1లో కూడా చాలా కీలక పాత్ర పోషించేటటువంటి సబ్జెక్టు ఎకానమీ. అట్ ద సేమ్ టైం ఈ ఎకానమీ 75 మార్కుల పేపర్లో మనము ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి క్లాసెస్ని ఈ రోజు నుండి ఇనిషియేట్ చేద్దాము. సో ఈరోజు ఫస్ట్ ఇంట్రొడక్షన్ క్లాస్లో అసలు ఏపీ ఎకానమీలో ఏ కాంపనెంట్స్ని మనం చదవాలి, ఏ రెఫరెన్సెస్ని మనం చూడాలి, ఎలాంటి స్ట్రాటజీని మనం ఫాలో అవ్వాలి అన్నటువంటి అప్రోచ్ని మన స్ట్రాటజీ ఎలా ఉండాలి అన్నటువంటి అంశాలను ఈరోజు ఈ వీడియోలో చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తూ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ద వెరీ ఫస్ట్ టాపిక్ దట్ ఈస్ కాల్డ్ జిఎస్డిపి ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సర్వే ఏదైతే ఉంటుందో వార్షిక సర్వే, ఆ సర్వే విడుదలైంది. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి బడ్జెట్ 2024-25ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఆ రెండు డాక్యుమెంట్స్ని బేస్ చేసుకుంటూ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ ద రాబోయే 25 to 30 క్లాసెస్లో మనము ఈ ఏపీ ఎకానమీ మొత్తం కంటెంట్ని అర్థం చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ క్లాస్లో మనము అప్రోచ్ ఎలా ఉండబోతుందో ఒక్కసారి మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో యాజ్ యు నో వెరీ వెల్, మొత్తం ఎకానమీ మొత్తం మనకు 75 మార్కుల పేపర్ అయితే దీంట్లో మొత్తం మనకు 5 యూనిట్లు ఉన్నాయమ్మా. వి హ్యావ్ అ టోటల్ ఆఫ్ 5 యూనిట్స్. 1, 2, 3 వచ్చేసి ఇండియన్ ఎకానమీకి సంబంధించినవి, అండ్ యూనిట్ నెంబర్ 4 అండ్ యూనిట్ నెంబర్ 5 ఆర్ బేసికలీ రిలేటెడ్ టు ద ఏపీ ఎకానమీ. యూనిట్ 4 అండ్ యూనిట్ 5 ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశం. దీంట్లో మనము ఏ టాపిక్స్ని కవర్ చేస్తాము అని అంటే ఈ క్లాసెస్లో ఫస్ట్ ఈ టాపిక్స్ అంటే ఇక్కడ నేను ఏదైతే టాపిక్స్ డిస్కస్ చేస్తున్నానో దానికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద బేస్ ఆఫ్ సోషో ఎకనామిక్ అవుట్లుక్ లేదా ఆంధ్రప్రదేశ్ సోషో ఎకనామిక్ సర్వే అని చెప్పి చెప్తాం. లేటెస్ట్ సర్వే 2023-24. ఓకే, సో బడ్జెట్ అంటే ఇట్ ఈస్ ద ఎస్టిమేషన్ ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్. సర్వే అంటే ఎకనామిక్ అవుట్లుక్ అంటే ఇట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. ఓకే, సో దీంట్లో భాగంగా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేయాల్సినటువంటి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా, దట్ ఈస్ కాల్డ్ జిఎస్డిపి. ఏదైతే ఇండియన్ ఎకానమీలో మనము నేషనల్ ఇన్కమ్ మనం చదువుకున్నామో, సిమిలర్ టు దాట్ ఏపీ ఎకానమీలో కవర్ చేయాల్సినటువంటి మొట్టమొదటి అంశం జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. అంటే ఈ టాపిక్లో అగైన్ జిఎస్డిపి క్యాల్కులేషన్, నెక్స్ట్ సెక్టోరల్ ట్రెండ్స్ రంగాల వారి వాటా ఎంత ఉంది, ప్రథమ రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్, సెక్టోరల్ ట్రెండ్స్ గురించి మనం మాట్లాడాలి. అట్ ద సేమ్ టైం గ్రోత్ రేట్స్, ఇన్ఫ్యాక్ట్ దీంట్లోనే కవర్ అయిపోతాయండి. గ్రోత్ రేట్స్, వృద్ధి రేట్లు, వివిధ రంగాల యొక్క వృద్ధి రేట్ల గురించి మనం డిస్కషన్ చేద్దాము. అట్ ద సేమ్ టైం జిఎస్డిపిలో వీఆర్ ఆల్సో గోయింగ్ టు కవర్ అప్ సంథింగ్ అసోసియేటెడ్ టాపిక్ కాల్ పిసిఐ, తలసరి ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కమ్. ఓకే, దీన్ని మనం కొంచెం అనలిటికల్గా ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు జిఎస్డిపి అంటే జిఎస్డిపి కారకాలు ఏమిటి, అట్ ద సేమ్ టైం ఫ్యాక్టర్స్ దట్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద పర్ క్యాపిటా ఇన్కమ్. అండ్ ఈ డేటా మొత్తాన్ని కూడా వీ షుడ్ యాక్చువల్లీ గో యాజ్ అ కంపారిజన్ టు ఇండియా. ఓకే, సో ఇండియాతో మనం పోలుస్తూ అసలు జిఎస్డిపి పోకడలు ఏమిటి, వాట్ ఆర్ ద ట్రెండ్స్ ఆఫ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఈ టాపిక్ని మనము ఫస్ట్ యూనిట్లో భాగంగా చాలా డీటెయిల్గా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉందమ్మా. దట్ ఈస్ జిఎస్డిపి ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏపీ జిఎస్డిపి చదువుతున్నప్పుడే ఏపీ పర్ క్యాపిటా ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటా ఇన్కమ్కి సంబంధించినటువంటి ట్రెండ్స్, లెక్కలన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అట్ ద సేమ్ టైం ఆ తర్వాతనే మనము we are going to understand about Andhra Pradesh state budget అన్నటువంటి పదానికి నేను ఎందుకు రాస్తున్నా అంటే ఈ బడ్జెట్ క్లాసిఫికేషన్లో మనకు 2 కాంపనెంట్స్ ఉంటాయమ్మా. బడ్జెట్లో మనకు 2 కాంపనెంట్స్ ఉంటాయి. ఒకటి రెవెన్యూ అంటాం, ఆదాయం అంటాం.
ఇంకొకటి ఎక్స్పెండిచర్ అంటాం, వ్యయం అంటాం, ఎక్స్పెండిచర్. ఈ రెవెన్యూలో మనము మళ్ళీ మనం క్లాసిఫికేషన్ చేసి పన్ను ద్వారా ఆదాయం ట్యాక్స్ రెవెన్యూ అంటాము, పన్ను ఇతర ఆదాయం నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం, ట్యాక్స్ రెవెన్యూ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. సో మనకు యూనిట్ నెంబర్ 4లో చాలా క్లియర్గా స్పెసిఫై చేసినటువంటి టాపిక్ ట్యాక్స్ రెవెన్యూ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్ను ద్వారా ఆదాయం, అదే రకంగా పన్ను ఇతర ఆదాయం అన్నటువంటి కాంపొనెంట్ని. తర్వాత ఎక్స్పెండిచర్లో మళ్ళీ మనకు రెవెన్యూ ఖర్చు, రెవెన్యూ ఎక్స్పెండిచర్, అట్ ద సేమ్ టైం క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ట్యాక్స్ రెవెన్యూలో ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ మనం చూస్తూనే క్యాపిటల్ రెవెన్యూ కూడా ఏదైనా క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాము, అక్కడ కూడా ఏదైనా కాంపొనెంట్స్ ఉంటే దాన్ని కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఓకే, అండ్ ఈ కాంపొనెంట్స్ మనం అర్థం చేసుకుంటూనే వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద ఐడియా ఆఫ్ పబ్లిక్ డెప్ట్, ప్రభుత్వ రుణాలు, సోర్సెస్, డెప్ట్ టు జిఎస్డిపి రేషియో, ఇవన్నీ కూడా సబ్ కాంపొనెంట్స్ అమ్మా. ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ ద సబ్ కాంపొనెంట్స్ విచ్ వీ షుడ్ స్టడీ. డెప్ట్ టు జిఎస్డిపి రేషియో, ఓకే, సోర్సెస్ ఆఫ్ డెప్ట్, అప్పులు ఏ మార్గాల నుండి మనకు అప్పులు వస్తున్నాయి, దానికి మనం చెల్లిస్తున్నటువంటి వడ్డీ చెల్లింపులు, ఇంట్రెస్ట్ పేమెంట్స్. దీన్ని ఈ చాప్టర్ మనం చదువుతున్నప్పుడే కొంచెం మనము ఏపీ స్టేట్ బైఫర్కేషన్ లింకప్ చేయాలమ్మా. ఏపీ బైఫర్కేషన్ నాటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు ఏంటి, స్థితిగతులు ఏంటి, ఆర్థిక వ్యవస్థ ఏమిటి, ఓకే, బైఫర్కేషన్లో మనకు చేసినటువంటి ప్రామిసెస్ ఏంటి, ఓకే, ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అంటాము, ప్రామిసెస్ దట్ ఆర్ బీయింగ్ మేడ్ అండ్ దేర్ స్టేటస్ కరెంట్లీ, వాట్ ఆర్ దేర్ కరెంట్ స్టేటస్. ఇట్లాంటి కాంపొనెంట్స్ని మనము ఎందుకు ఇక్కడ బడ్జెట్ అనే కాంపొనెంట్ మనం రాష్ట్రం అంటే డెఫినెట్లీ వీ షుడ్ టచ్ రెవెన్యూ, వీ షుడ్ టచ్ ద ఎక్స్పెండిచర్ కాంపొనెంట్. అందుకొరకే దీన్ని డీటెయిల్గా ఇక్కడ మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం మనం చేద్దాము. ఓకే, నెక్స్ట్ ఇదే చాప్టర్లో మనము ఏపీ ఎకానమీలో చదవాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా, దట్ ఈస్ సెంట్రల్ అసిస్టెన్స్ టు వేరియస్ ప్రోగ్రామ్స్ ప్లస్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్నటువంటి సహాయ సహకారాలను కూడా మనము ఏపీ ఎకానమీలో భాగంగా మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఫస్ట్ చాప్టర్లో బేసిక్గా మనము ఏపీ ఎకానమీలో సంబంధించి కంప్లీట్ ఓవర్వ్యూ, అంటే మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఫస్ట్ చాప్టర్ ఉందమ్మా ఏపీ జనరల్ ఓవర్వ్యూ అని చెప్పి. ఆ జనరల్ ఓవర్వ్యూనే మనం డీటెయిల్గా అక్కడ ఉన్నటువంటి డేటాని మనం అర్థం చేసుకుంటూ కొంచెం అనలిటికల్గా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని తర్వాత నెక్స్ట్ వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద నెక్స్ట్ చాప్టర్లో 3 సెక్టార్స్ ఆఫ్ ఏపీ ఎకానమీ. ఆంధ్రప్రదేశ్లోని 3 రంగాలు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలోని 3 రంగాల గురించి మనం డీటెయిల్గా మాట్లాడాలమ్మా. ప్రైమరీ సెక్టార్ అంటాం, ప్రైమరీ సెక్టార్ ప్రథమ రంగం, సెకండరీ సెక్టార్ ద్వితీయ రంగం, టెరిషరీ సెక్టార్ తృతీయ రంగం. ప్రైమరీ సెక్టార్ అంటే ఇక్కడ మనము అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు అంటాం. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. దీంట్లో మనము డిస్కస్ చేయాల్సింది బేసికల్గా ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ, వ్యవసాయ పంటలు, ఉత్పత్తి మరియు ఉత్పాదకత, ఏ ముఖ్యమైన పంటలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పండుతాయి, అలాంటి అంశాలు ఇక్కడ మనం డిస్కస్ చేయాలి. అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లోనే వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ అగ్రికల్చర్ క్రెడిట్, వ్యవసాయ రుణాలు అన్నటువంటి టాపిక్ని మనం కవర్ చేయాలమ్మా. అగ్రికల్చర్ క్రెడిట్, నెక్స్ట్ అగ్రో క్లైమేటిక్
జోన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ వాతావరణ మండలాలు. నెక్స్ట్ యానిమల్ హస్బాండరీ, పశు పోషణ గురించి మనం డిస్కషన్ చేయాలి. యానిమల్ హస్బాండరీ. నెక్స్ట్ స్కీమ్స్ ఫార్ వెల్ఫేర్ ఆఫ్ ఫార్మర్స్, చాలా పెద్ద చాప్టర్ అమ్మా. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో మనము స్కీమ్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఫార్మర్స్, రైతుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు. నెక్స్ట్ ఇక్కడ మనం చదువుకోవాల్సింది అగ్రికల్చర్ మార్కెటింగ్ అంటాం. అగ్రికల్చర్ మార్కెటింగ్ అనగా వ్యవసాయ మార్కెటింగ్ అనేటువంటి కాంపొనెంట్ గురించి కూడా మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడతాం. లైక్ వైజ్ చాలా పెద్ద చాప్టర్ అమ్మ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు అన్నది. దాని తర్వాత ఇండస్ట్రీ సెక్టార్లోకి వెళ్తాము. అట్ ద సేమ్ టైమ్ ఇండస్ట్రీ సెక్టార్లోకి వెళ్ళినప్పుడు ఏపీ స్టేట్ ఇండస్ట్రియల్ పాలసీస్, పారిశ్రామిక విధానాలు, ఏపీ స్టేట్ ఇండస్ట్రియల్ కారిడార్స్, కాన్సెప్ట్ ఆఫ్ సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎంఎస్ఎంఈ రంగం మరియు ప్రోత్సాహకాలు, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం, ఎంఎస్ఎంఈ మరియు ప్రోత్సాహకాలు. అట్ ద సేమ్ టైం ఏదైతే మనము ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉన్నాయో, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అండ్ సమ్మిట్స్, కొన్ని సదస్సులు మనం నిర్వహించడం జరిగింది. లైక్ గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు విశాఖపట్నంలో నిర్వహించినటువంటి సదస్సుకు సంబంధించినటువంటి అంశాలు. తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్స్గా మనం డివైడ్ చేద్దాం. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఫార్ వేరియస్ ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామిక రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాల గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాము. అట్ ద సేమ్ టైం సింగిల్ విండో క్లియరెన్స్, ఇది సపరేట్గా సిలబస్లో మెన్షన్ చేస్తున్నారు కాబట్టి దీని గురించి మనం మాట్లాడదామమ్మా. సింగిల్ విండో క్లియరెన్స్. ఓకే, ఇక్కడ మనము పోస్ట్ రిఫార్మ్స్ ఆంధ్రప్రదేశ్, పోస్ట్ రిఫార్మ్స్ అంటే 1991 తర్వాత ఓకే ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి అన్నటువంటి అంశాలను కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ కొంచెం చారిత్రక పరిణామం కూడా మనం మాట్లాడుకుందాము. లైక్ హిస్టారికలీ వాట్ ఆర్ ద ఇండస్ట్రీస్ దట్ ఆర్ బీయింగ్ సెటప్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో ఏర్పాటైనటువంటి పరిశ్రమలు, వాటి యొక్క ముఖ్య అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ టెర్షరీ సెక్టార్లో బేసికలీ వీ షుడ్ డిస్కస్ అబౌట్ ద ఐసిటి పాలసీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఐసిటి విధానం గురించి మనం మాట్లాడాలి. అట్ ద సేమ్ టైం ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ గ్రోత్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం, దట్ ఈస్ ద టూరిజం సెక్టార్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ బేసికలీ ఇక్కడనే వచ్చేస్తాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ గురించి మనం మాట్లాడదాం. ప్లస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, ఇట్లాంటి అంశాల గురించి మనం చాలా డీటెయిల్గా డిస్కషన్ చేయబోతున్నాం. సో ఇక్కడ నేను చెప్పినటువంటి ప్రతి కాంపనెంట్ కూడా ఏదైతే మనం చెప్పినామో ఆ టాపిక్స్ అన్నిటినీ కూడా మనము 1 by 1 మనం డిస్కస్ చేస్తూ ఈ ఏపీ ఎకానమీ అనేటటువంటి క్లాసెస్ని రాబోయే 25 to 30 క్లాసెస్లో మనం కంప్లీట్ అయితే చేయబోతున్నాం. సో ఈ క్లాసెస్ అన్నీ కూడా మనకు ఎస్ఎస్ క్లాసెస్ యాప్లోనే అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎవరైతే ఎస్ఎస్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోలేదో యాప్ని అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దీంతో పాటుగా బడ్జెట్ అనాలిసిస్ చేద్దాము, పథకాలు చదువుతాము, ఎక్కడెక్కడైతే ఏ రిలవెంట్ డాక్యుమెంట్ అవసరం ఉందో ప్రతి రిలవెన్స్ని కూడా మనం తీసుకొని మ్యాక్సిమం, ఎందుకంటే 75 మార్క్స్లో ఈ 2 యూనిట్లు ఈ 2 చాప్టర్లు ఏపీ ఎకానమీకి సంబంధించి ఉన్నాయి కాబట్టి ఈ 2 చాప్టర్స్ నుండి కూడా దాదాపుగా 30 ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని అదే రకంగా డిజైన్ చేస్తూ ఎక్కడెక్కడైతే అవసరం ఉందో, ఇన్ఫ్యాక్ట్ ఐ షో సమ్ స్లైడ్స్ ఫర్ యూ, ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ మనము ఈ స్లైడ్స్ని డిస్ప్లే చేస్తూ ఈ రకంగా ప్రతి డేటాని కూడా మీకు అక్యుములేట్ చేస్తూ లేటెస్ట్ సర్వే అండ్ లేటెస్ట్ బడ్జెట్ ఆధారంగా శ్వేత పత్రాలను ఆధారంగా చేసుకొని ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా డిజైన్ చేస్తూ ఎస్ఎస్ క్లాసెస్ యాప్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎస్ఎస్ క్లాసెస్ యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళు ప్లే స్టోర్ నుండి తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. థ్యాంక్ యూ. జై హింద్.